కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. అండ్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ షల్ గ్లోరిఫై మీ. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఆపత్కాలంలో ఉన్నప్పుడు మీరు నాకు మొరపెట్టండి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు మీరు నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు మీరు నన్ను మహిమపరుస్తారు, స్తుతిస్తారు, పొగడుతారు, కీర్తిస్తారు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నేను తప్ప రక్షించేవాడు ఎవడు లేడు కాబట్టి మీరు నన్ను మీరు నాకు మొరపెట్టండి. మొరపెడితే నేను విడిపిస్తాను. అయితే మొరపెట్టే ముందు మనం ఈ దేవుడు మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడు అని మనం నమ్మాలి. తప్పకుండా విడిపిస్తాడు, జాలి ప్రేమ కలిగినటువంటి దేవుడు అని చెప్పి నమ్మాలి. ఆయన ఒకవేళ జవాబు ఇవ్వటం లేట్ అయినా మరి విశ్వాసంతో అలాగే మనం అడుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా విడిపించేవాడుగా ఉంటాడు. ఆయనే చెప్తున్నారు కాబట్టి, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని. మనం చాలా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ చూస్తూ ఉంటాము. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే దేవుడు మనకు చేసినటువంటి మేలుకి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. దేవునికి ఎలా థ్యాంక్స్ చెప్తాము? మరి కొంతమంది దేవుని బిడ్డల్ని, ఫ్రెండ్స్ని, చుట్టాలని పిలుచుకొని తెలిసిన వాళ్ళని ప్రేయర్ పెట్టించుకొని మరి భోజనాలు కొంతమంది చేయగలిగిన వాళ్ళు చేస్తారు, టిఫిన్ పెట్టేవాళ్ళు టిఫిన్ పెడతారు. మరి ప్రార్థన చేయించుకొని ఎవరు 99% థ్యాంక్స్ గివింగ్ అంటే మరి ఏదో ఒకటి పెట్టి పంపిస్తారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి. ఏదో ఒకటి అంటే ఆహారం మాత్రమే, బంగారాలు, వెండి, బట్టలు ఇలాంటివి అందరూ పెట్టలేరు ప్రియమైన వాళ్ళారా. అయితే ఆపత్కాలంలో నీవు నన్ను మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పినటువంటి దేవుడు విడిపించిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని పెట్టుకుంటారు. ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో వీళ్ళు సాక్ష్యం చెప్తారనమాట. దేవుడు తనకు వచ్చిన ఆపదేంటి, దేవుడు ఎలా అందులో నుంచి బయటికి తీసుకొచ్చాడు చెప్పి మరి అక్కడ ప్రార్థనకు వచ్చిన వారందరి మధ్యలో దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఉంటారన్నమాట. అదే నీవు నన్ను మహిమపరచదు అంటే అదే మీనింగ్. మన కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తోటి వాళ్ళు మనకి ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ అండి అని 4-5 సార్లు చెప్పు వారంగా ఉంటాము. కానీ పరలోకపు తండ్రి ఘనమైన కార్యాన్ని పోయేటటువంటి ప్రాణాన్ని ఒకవేళ కాపాడారనుకోండి, అది ఎంత గొప్ప విషయం. దానికి ఎంతో కృతజ్ఞత కలిగి తప్పనిసరిగా థ్యాంక్స్ గివింగ్ పెట్టుకొని మరి ఆయన బిడ్డల అందరి మధ్యలో, చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఆయన నామాన్ని మనం మహిమపరిచే వాళ్ళంగా ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. నా బిడ్డ నేను చేసినటువంటి మరి మంచి పనికి, సహాయానికి గుర్తుంచుకొని థ్యాంక్స్ గివింగ్ చేసింది, నన్ను అందరిలో స్తుతించింది అని దేవుడు చాలా సంతోషించేవారుగా ఉంటారు.